అందుకని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని వెంకటగిరిలో ఈ పెద్ద విగ్రహం పెట్టుకున్నాక మొట్టమొదటిగా యాక్చువల్గా అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలా మనం ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన భారతదేశం మొత్తం మీద 3 రంగాల పోరాటం చేశాడు. సామాజిక, మతతాత్విక, రాజకీయ రంగాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేశాడు. ఆ రంగాల్లో మనల్ని పనిచేయమన్నాడు. ఆయన అంబేద్కర్ వారసులుగా మనల్ని, ఆ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అంబేద్కర్ వారసులైన మనల్ని ఆ 3 రంగాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని పనిచేయమంటే మనం ఆ 3 రంగాలు తప్ప మిగిలిన రంగాల్లో మనం ముందుకు పోతున్నాం అనేది కూడా నేను స్పష్టంగా గుర్తించాలనుకుంటున్నాను ఈరోజు. అయితే చూడండి, ఈరోజు భారతదేశం మొత్తం ఎస్సీల మధ్య కొట్లాట జరుగుతున్నాయి. భారతదేశం మొత్తంలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గొడవలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గాలు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నారు, మనకి వాటా భాగస్వామిలో మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. అయితే సెంట్రల్ దగ్గర నుంచి 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా మనం గమనిస్తే మెజారిటీ పీపుల్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 85% జనాలుంటే వాళ్ళ క్యాబినెట్లో ఎంతమందికి మంత్రి హోదాలు ఉన్నాయి. మరి అలాంటి ప్రభుత్వాలు దీన్ని గుర్తించలేకపోతున్నారని కూడా నేను ప్రశ్నిస్తున్నాను మిత్రులారు. ఈరోజు అది వాళ్ళు ఖచ్చితంగా గుర్తించాలా. మొన్న చూసుకుంటే అగ్రవర్ణ పేదల కింద 3% అగ్రవర్ణ పేదలు ఉంటే 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. తప్పులే, అయితే ఇవ్వాలా. అయితే పెరుగుతున్నటువంటి ఎస్సీలలో రిజర్వేషన్ పర్సెంట్ పెంచారా, పెరుగుతున్న బీసీలలో రిజర్వేషన్ పర్సెంట్ పెంచారా? రాజ్యాంగానికి కట్టుబడినటువంటి ఏ పాలక వర్గమైనటువంటి అయినా సరే భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి జాతులకి మరింతగా వాళ్ళు సమాజంలో అభివృద్ధిలో చెందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నదని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఈరోజు మన ఎస్సీలను అయితే భిక్షగాళ్ళ కన్నా హీనంగా తయారు చేసి పెట్టేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎందుకంటున్నానంటే మనకి రాజకీయ చైతన్యం లేకుండా కుల చైతన్యంలో పడి కొట్లాడుకునే విధంగా మరి తయారు చేసి పెట్టి మన మధ్య ఒక కొట్లాటని క్రియేట్ చేసి మనల్నే మనువాదులుగా చిత్రీకరించేసింది. మనువాద భావజాలం ఎవరు కలిగి ఉంటారు? మనల్ని ఎప్పుడైతే రాజకీయంగా అడుగుదొక్కుతున్నారో, రాజకీయ చైతన్యం లేకుండా చేస్తున్నారో, మనకి ఎలాంటి హక్కుల్ని రాజ్యాంగం ద్వారా పొందడానికి అవకాశం లేకుండా చేస్తున్నారో వాళ్ళు నిజమైన మనవాదులు కానీ మనం కాదు. మనం నిజమైన అంబేద్కర్ వారసులు అనిపిస్తుంటే ఖచ్చితంగా మన చూపు, మన ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చూపిస్తున్న చూపు రాజ్యాధికారం కోసం. ఈ రాజ్యాధికారం వైపుగా మనందరూ చైతన్యమై రాజ్యాధికారాన్ని మనం సాధించుకున్న రోజు నిజంగానే మనకు భారతదేశంలో మన వాటా ఎంత రావాలో తెచ్చుకోవచ్చని కూడా నేను తెలియజేస్తున్న రాజ్యాంగబద్ధంగా. కాబట్టి మనల్ని వ్యక్తిగాలుగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ కుట్రని మనం ఉత్తరికి ఖచ్చితంగా మనం రాజకీయ చైతన్యంతో రాజ్యాధికారం వైపు అడుగులేయాలని చెప్పి ఇచ్చిన పిలుపులో భాగంగా సామాజిక, మతతాత్విక, రాజకీయ రంగాల్లో మనం ఉద్యమాలు చేయాలని కూడా తెలియజేస్తున్న ఆయన ఒక మైల్ స్టోన్ మార్గాలు చెప్పేస్తున్నాడు. కొత్త మార్గాలు మనం ఎన్నుకోబడలే. ఆయన చెప్పిన మార్గంలో మనం నడవగలిగితే ఖచ్చితంగా ఈ భారతదేశం మెజారిటీ పీపుల్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ చేతిలో ఈ భారతదేశ రాజ్యాంగం ఉంటుంది. అంబేద్కర్ పట్టుకున్న రాజ్యాంగం అమలు చేసే అధికారం మనకు వస్తుంది. కాబట్టి మనం రాజ్యాధికారం వైపే, రాజకీయ చైతన్యం వైపే మన దృష్టి, మన దృక్పథం ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి అంబేద్కర్ వారసులు
కాగలమని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఈ 68వ వర్ధంతికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేయడానికి వచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు మిత్రులు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.